నీ బంధువులు కీడు చేద్దాం అనుకున్నారేమో, నా అన్నవారే నన్ను గాయపరుస్తున్నారు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీ స్నేహితులే నీ గాయాలు రేపుతున్నారేమో, ఒకవేళ నీ ఇరుగు పొరువారే నీకు కీడు తలుస్తున్నారేమో, కానీ వాటన్నిటినీ నా దేవుడు మేలుగా మార్చడానికి ఆయన ఆల్రెడీ మేలు తలంచి రెడీగా ఉన్నాడు. ఆయన మేలు తలంచి రెడీగా ఉన్నప్పుడు ఈ కీడులు నిన్నేమీ చెయ్యవు. అన్నదమ్ములు ఎంత కీడు తలపెట్టారో ఎవరికి? యోసేపుకి. కానీ ఎప్పుడో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? ఎన్నో ఏండ్ల క్రితమే, ఎన్నో సంవత్సరాల క్రితమే యోసేపు పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వీళ్ళు చేసిన కుట్రలు, వీరు చేసిన కీడులన్నీ కూడా లయపరచబడి ఆ తలంచిన మేలంతా కూడా యోసేపు మీదకి వచ్చింది. గొప్ప కార్యము దేవుడు చేశాడు యోసేపు జీవితంలో. అనేక మందికి ఆహారం పెట్టేవాడు అయిపోయాడంట. ఎవరో? యోసేపు. ఈరోజు నాకు వాళ్ళు కీడు చేస్తున్నారయ్యా, వీళ్ళు కీడు చేస్తున్నారయ్యా నువ్వు అనుకుంటున్నావు, కానీ అవన్నీ నీకు మేలుగా మారబోతున్నాయి. నమ్మినోళ్ళు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ కీడు మన దగ్గరికి రాదు. దేవుడు ఆల్రెడీ మనకి మేలు తలంచాడు. ఆయన